హలో హాల్, వెల్కమ్ టు హలో బైబుల్ ఛానల్. ఈరోజు అయితే చికెన్ పకోడీ చేస్తున్నాం. దానికి ఏం కావాలో చూసేయండి. చికెన్, కార్న్ఫ్లోర్, మైదా, పసుపు, సాల్ట్, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ. ఇప్పుడైతే మనకి చేసుకోవడానికి ఎన్నో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎన్నో రెసిపీస్ వస్తాయి. కానీ అప్పట్లో ఒక 15 years బ్యాక్ మాత్రం ఎక్కువ ఈటీవీలో కానీ మా టీవీలో కానీ ఇట్లా షోస్ వచ్చేది కదా, దాంట్లో రెసిపీస్ వచ్చాయి. అప్పుడైతే నేను అన్ని బుక్లో రాసుకునేది హాలిడేస్ ఉన్నప్పుడు. ఇంకా సండే బుక్లో పేపర్స్ మ్యాగజైన్స్లో వంటలు వచ్చేటివి కదా, తెలుసా, అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా. అప్పటికిప్పుడు చాలా టెక్నాలజీ అయితే డెవలప్ అయింది. ఇప్పుడైతే ఇంత ఈజీ కదా, మనకి ఏది కావాలని యూట్యూబ్లో సెర్చ్ చేసి చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే కలపడం అయిపోయింది. ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇంకా చికెన్ని ఒక్కొక్క పీసెస్గా మంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, పిల్లలు తింటారు కదా, ఆయన కలర్ కూడా మంచిది కాదు కదా ఎవరికైనా, సో అందుకోసమే. అండ్ నేనైతే చికెన్ని డైరెక్ట్ వేసి అన్నీ వేసి కలిపాను. క్వాలిటీ మనము ఇంకా కొంచెము మంచిగా పిల్లలకి కొంచెం మెత్తగా బాగుండాలంటే మనం చికెన్ని జస్ట్ కొంచెం ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి 5 minutes. తర్వాత మిగతా నార్మల్ ఏవైతే చెప్పానో అవన్నీ యాడ్ చేసుకొని పకోడీ చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇట్లాను అప్పుడప్పుడు అలా కూడా ట్రై చేస్తాను నేనైతే. ఇక చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. ఇంకా నెక్స్ట్ అయితే మనం పచ్చిమిర్చిను కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. అవైతే చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుంది కదా. ఎందుకంటే అప్పుడప్పుడు చికెన్ పకోడీ తింటూ ఇవి కూడా మధ్యలో పెట్టుకొని తింటుంటే బాగుంటుంది కదా. ఇప్పుడైతే అయిపోయింది, ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ప్లేట్ డెకరేషన్ మస్ట్ కదా, ఎవరైనా అలా చూసే తినేస్తారు కదా. ఫస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో పకోడీ మాత్రం. రెసిపీ అయితే బాగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే హలో బైబుల్ ఛానల్ని బాగుంది టేస్ట్ అయితే, మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.